ప్రశాంతమైన అడవుల మధ్యలో ఉన్న ఒక ఆశ్రమంలో ఒక మహర్షి ఆశ్రమవాసులకి ఒక పవిత్ర కథ చెప్పడం ప్రారంభించాడు. శ్రవణకుమారుడు అనే ఒక మునికుమారుడు భక్తిశ్రద్ధలతో తన తల్లిదండ్రుల కోసం జీవించేవాడు. తల్లిదండ్రులకు ఆహారం పెట్టడం, వారి ప్రతి అవసరాన్ని చూసుకోవడం అతనికది కర్తవ్యం మాత్రమే కాదు, భక్తి. ఒకరోజు తల్లిదండ్రులు తీర్థయాత్ర చెయ్యాలనుకున్నారు. వారి కోరికను గౌరవిస్తూ శ్రవణుడు వారిని భుజాలపై మోసుకుని ప్రయాణం ప్రారంభించాడు. అడవులు, కొండలు, ఎండ, వర్షం ఎన్ని కష్టాలు వచ్చినా శ్రవణుడు ఆగలేదు. తల్లిదండ్రుల ఆనందమే అతని లక్ష్యం. ఒకరోజు అతను నది దగ్గర ఆగి తల్లిదండ్రులకు నీరు తీసుకురావడానికి వెళ్లాడు. అదే సమయంలో రాజు దశరథుడు అడవిలో వేటాడుతున్నాడు. నీటి శబ్దాన్ని జంతువు అనుకుని బాణం విడిచాడు. ఆ బాణం శ్రవణునికే తగిలింది. అతను బాధతో నేలపై పడిపోయాడు. తల్లిదండ్రులు ఈ వార్త విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దశరథుడిని శపించారు. నువ్వూ నీ కుమారుని కోసం ఇదే బాధను అనుభవిస్తావు అని చెప్పి కుమారునితో పాటు మరణించారు. మహర్షి తన కథను ముగిస్తూ ఇలా చెప్పాడు: తల్లిదండ్రుల సేవకంటే గొప్ప ధర్మం లేదు. శ్రవణకుమారుడి కథ మానవాళికి తల్లిదండ్రుల పట్ల బాధ్యతను, సేవను తెలియజేస్తుంది. తల్లిదండ్రులను గౌరవించండి. అదే నిజమైన ధర్మం.